సమ్మర్‌లో రసం అంటే చాలా కంఫర్ట్ ఫుడ్ కదా! మూడోట్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ రసం తింటే ఫుల్ హ్యాపీ అయిపోతారు. పచ్చి మామిడికాయతో రసం. ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకొని, సగం వరకు కూడా నీళ్ళని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 7, 8 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లోనే 4 వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని కూడా దంచుకొని పక్కకు పెట్టుకోండి. మామిడికాయ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్‌ని కట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క మొత్తం అంతా కూడా తీసేసుకొని దీంట్లోంచి గుజ్జు అంతా కూడా తీసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకొని టెంకకున్న గుంజు అంతా కూడా తీసేసుకొని మరొక్కసారి అంతా కూడా కలిపేసుకోండి. ఆ తర్వాత దంచుకున్నదంతా కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక 2, 3 రెమ్మల కరివేపాకు, ఒక టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, కొత్తిమీర, టేస్ట్‌కి తగినంత వాటర్, అలానే పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఈలోపు తాలింపు ప్రిపేర్ చేసుకొని, తాలింపు కూడా దీంట్లోకి వేసుకొని మరొక్కసారి మరిగించేసుకుంటే సరిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.